గత 8 రోజుల నుంచి అయితే స్టాక్ మార్కెట్లో అయితే మంచి లాభాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా జిఎస్టీ రీఫార్మ్స్ తర్వాత ఇండియా అమెరికా మధ్య ఒప్పందాలు, వాణిజ్య ఒప్పందాలు కొలిక్కి వస్తాయని ఒక న్యూస్ రావడం. సో జిఎస్టీ రీఫార్మ్స్ ఒక కారణాల వల్ల మార్కెట్ అయితే కంటిన్యూగా 8 డేస్ నుంచి అయితే మార్కెట్ పాజిటివ్నే కొనసాగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే మార్నింగ్ గ్యాప్ అప్తో స్టార్ట్ అయిన మార్కెట్ కంటిన్యూ పాజిటివ్ మోడ్లో అయితే రన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి ఇంచుమించు 355 పాయింట్లు లాభాల్లో కొనసాగడం జరిగింది. నిఫ్టీ వచ్చేసి 108 పాయింట్లు లాభంలో క్లోజ్ అవ్వడం జరిగింది. 25,114 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేసినాం. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 139 పాయింట్లు పాజిటివ్నే ట్రేడ్ అవ్వడం జరిగింది. 54,809 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం అబ్జర్వ్ చేసినాం. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు చూసుకున్నా ఇంచుమించు 0.5% అయితే లాభాల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ట్రూత్ అనే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇండియాతోనైతే వాణిజ్య ఒప్పందాలకు చర్చలు కొనసాగుతాయి. సో 50% కానీ 100% కానీ టారిఫ్లు ఉండకపోవచ్చు అనే ఒక వార్తలు మార్కెట్లో ఇన్వెస్టర్లకు అయితే సెంటిమెంట్ వర్కౌట్ అయిందని చెప్పాలి. అండ్ జిఎస్టీ రీఫార్మ్స్ తర్వాత మనకు అంటే ప్రజెంట్ జీడిపికి సంబంధించిన ఫెక్చ్ చూసినా అది కొంచెం ఎక్కువగానే వస్తుందని ఒక వార్తలు రావడం మార్కెట్లో అయితే ఇన్వెస్టర్లకు మంచి సెంటిమెంట్ కలిసి వచ్చిందని చెప్పాలి. సో ఓవరాల్గా వాణిజ్య శాఖ మంత్రి కూడా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. యుఎస్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాము, త్వరలోనే 0% టారిఫ్ వచ్చే అవకాశం ఉందని అయితే ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అవ్వడం, మార్కెట్లో సెంటిమెంట్ కలిసి రావడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ అయితే పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ఐసిఐసిఐ, ఇన్ఫోసిస్ ముఖ్యంగా ఈ రెండిట్లో బాగా బయ్యింగ్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంచుమించు ఇన్వెస్టర్లో ఈరోజు పాజిటివ్గా కొనసాగడంతో ఇంచుమించు ఇన్వెస్టర్ల యొక్క సంపద ఇంచుమించు 2 లక్షల కోట్ల వరకు అయితే పెరగడం జరిగింది. 459 లక్షల కోట్లకైతే చేరడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ముఖ్యంగా సెన్సెక్స్ 30లో చూసుకుంటే బిఈఎల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి షేర్లు బాగా లాభపడ్డట్టు అయితే మనం అబ్జర్వ్ చేసినాం. అండ్ ఎటర్నల్, హిందుస్థాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్టెల్ షేర్లు అయితే నష్టాల్లో కొనసాగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా మెయిన్ మార్కెట్ పాజిటివ్లో వెళ్ళడానికి కారణం అబ్జర్వ్ చేస్తే జిఎస్టీ రీఫార్మ్స్. ఈ జిఎస్టీ రీఫార్మ్స్ వల్లనే ప్రజెంట్ టాటా మోటార్స్ సంబంధించి కూడా మంచి మూమెంటం అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఈరోజు. ముఖ్యంగా టాటా మోటార్స్ సంబంధించి కార్లలో అయితే 75,000 నుంచి 150,000 వరకు అయితే వాళ్ళు రేట్లు తగ్గిస్తున్నట్టు, జిఎస్టీ రీఫార్మ్స్ వల్ల వచ్చిన లాభాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నట్టు అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు వెల్లడించిన డేటా ప్రకారం చూసుకుంటే చిన్న కారు టియాగోపై అయితే 75,000 తగ్గింపు, టిగోర్పై అయితే 50,000 తగ్గింపు, 80,000 తగ్గింపు, ఆల్ట్రోస్పై 1,10,000 తగ్గింపు ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే కాంపాక్ట్ ఎస్యూవి పంచ్పై అండ్ 85,000 తగ్గింపు, నెక్సాస్ పై వచ్చేసి 1.55 అంటే 1,55,000 తగ్గింపు అమల్లోకి రానుందని అయితే చెప్పడం జరిగింది. అండ్ మిడ్ సైజ్ మోడల్ కార్ పై చూసుకుంటే 65,000 తగ్గింపు ఉండొచ్చు అని అయితే ప్రజెంట్ అయితే వాళ్ళు అంటే ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ జిఎస్టీ సంస్కరణను పూర్తిగా గౌరవిస్తున్నాం. జిఎస్టీ తగ్గింపుతో వచ్చిన లాభాన్ని ఎటువంటి కోత లేకుండా వినియోగదారులకు పూర్తిగా అందజేస్తామని అయితే టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర అయితే ఒక ప్రకటనలో తెలపడం అయితే మనం ఈరోజు అంటే దానికి సంబంధించిన ఆర్టికల్ అయితే రిలీజ్ అయింది. ముఖ్యంగా సెప్టెంబర్ 22 నుంచి అయితే ఈ జిఎస్టీకి సంబంధించిన లాభాలు అంటే తగ్గిన జిఎస్టీ యొక్క ప్రతిఫలాలు అయితే సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి తగ్గుతాయని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో కార్లు కొనేవాళ్ళు, ముఖ్యంగా టాటా మోటార్ సంబంధించిన కార్లు కొనేవాళ్ళు ఉంటే ఆఫ్టర్ సెప్టెంబర్ 22 తర్వాత బై చేస్తే మాత్రం మంచి లాభాల్లో కొనసాగించవచ్చు అని అయితే చెప్పడం జరుగుతుంది.